ఓ కాకి అలాంటి ఇలాంటి కాకి కాదు, ఒక రాష్ట్రాన్ని పాలించే సీఎంనే బెదరగొట్టింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 35 లక్షలు ఖర్చు పెట్టించింది. ఇంతకీ ఎవరా సీఎం? ఆ కాకి అంతలా ఏం చేసింది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మనం బెంగళూరు వెళ్లాల్సిందే. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కొత్త కారు కొన్నారు. 35 లక్షలు ఖర్చు పెట్టి టొయోటా ఫార్చునర్ కారు కొన్నారు. సీఎం అన్నాక నచ్చిన కారు కొనుక్కుంటే తప్పేంటి అనుకోవచ్చు. కానీ ఆ కారు ఎందుకు కొన్నారనే దానిపైనే ఇప్పుడు కన్నడ నాటి చర్చ జరుగుతోంది. అధికారికంగా సీఎం ఆ కొత్త కారుని శనివారం నుంచి ఉపయోగిస్తున్నారు. ఇంతకు ముందు వాడిన కారు బాగానే ఉన్నా, దాంతో ఎలాంటి ప్రాబ్లం లేకపోయినా సడన్ గా సిద్ధరామయ్య కారు మార్చడానికి కారణం ఉంది. అదే ఓ కాకి. ఈ నెల 2న ముఖ్యమంత్రి కారుపై ఓ కాకి వాలింది. వాలడం అంటే అలా వాలి ఇలా వెళ్ళిపోవడం కాదు. దాదాపు 15 నిమిషాల పాటు కారుపైనే ఉంది. సీఎం కార్ డ్రైవర్ ఆ కాకిని ఎంత తరిమి కొట్టినా అది అక్కడి నుంచి కదలలేదు. ఈ దృశ్యాలు కొన్ని మీడియా ఛానళ్ల కెమెరాలకు కూడా చిక్కాయి. సిద్ధరామయ్య కార్ని, కాకిని బాగా చూపించాయి. వారం తిరిగేసరికి సీఎం ఆ కార్ని మార్చేశారు. కాకిని చెడు శకునంగా భావిస్తారు. అదే కారణంగా సిద్ధరామయ్య ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పుకుంటున్నారు. కారు మార్చడానికి కారణం కాకి అవునో కాదో తెలియదు, కానీ సిద్ధరామయ్య కారు మార్చడం గురించి పెద్ద చర్చ నడుస్తోంది. అసలే సీఎంకు పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. ఈ మధ్య వాచి వివాదంలో చిక్కుకుని హైకమాండ్తో చివాట్లు తినాల్సి వచ్చింది. మంత్రుల అవినీతి కథలు రోజుకోటి బయటకొస్తున్నాయి. మరోవైపు నుంచి బీజేపీ ఒత్తిడి పెంచుతోంది. దీంతో సీఎం కాకి వాలినా, పిల్లి ఎదురొచ్చినా భయంతో బెదిరిపోతున్నారని చెప్పుకుంటున్నారు.